చుక్కలన్నీయు బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలభ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ గిట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ కాయంబు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు అది బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు అది బ్రహ్మ సర్వమంతయు బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ All stars are Brahman. Sun is Brahma. Moon is Brahma. Water is Brahma. Heaven is Brahma. The mother, the father, the wealth, the deservedness, the living creatures, the individuals, the creation, sustenance, annihilation, the householder, all our actions, the body, the nature, the life, the whole universe is Brahman. This assembly is Brahman. And Bhagavan Sai is Brahman. మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టియేగును మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టియేగును బ్రహ్మ నుండి పుట్టిన చెట్టు బ్రహ్మ నుండి పుట్టిన సృష్టి బ్రహ్మయగును కాని కనులకు వేరుగా కానబడును కాన కనులకు వేరుగా కానబడును ఇదియే చిత్రంబు ఈ జగత్ చిత్రమనగా ఇదియే చిత్రంబు జగత్ చిత్రమనగా The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
బ్రహ్మస్వరూపులారా, embodiments of Brahman. విత్తనము భూమిలో నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి. When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree. ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. This tree shows the branches, leaves, flowers and fruits separate. కానీ వీటి వినియోగము కూడాను వేరు వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాము. We also make use of these in a different way. అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే. But all of them, however, they are the modifications of the same mud. ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే. The leaves are the mud, branches, the flowers and the fruits, they are modifications of the same mud. త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కెవ్వున కేక వేస్తాడు. Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts. మరుక్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు. Another person comes there and tells, it's not a snake, it is just a rope. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు. The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter. పూర్వము తాను చూడక పూర్వము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే. In the beginning, it was a rope. Because of this wrong identification, when a superimposition because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope. ఈ త్రాడే బ్రహ్మ. This rope is Brahma. కానీ అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సర్పముగా విశ్వసించాడు. But the ignorant one considers the individual and divine equal to that of a serpent. కానీ ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు, పాము కాదు, త్రాడు అని ఇది ప్రకృతి కాదు, ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman. జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే. In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman. కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ, మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు. Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent. కాదు కాదు, ఆ దివ్యత్వమైనటువంటి, ఆ సర్వశక్తిమయమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు. That very divinity, that all-powerful Brahman is yourself verily. ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు. Because of the world feeling, you are deluded. You consider భగవంతుని yourself a human. ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు. You want to see God separately. పశ్యన్నపి చ నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే. కానీ నీవు బ్రహ్మను చూడాలని
ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ! What all that you experience, what all that you see is Brahman himself. But yet you say that you are in search of God. What a delusion it is. కానీ ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు. But no man will believe in this truth. సముద్రం ఉంటున్నది. There is ocean. ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి యొక్క అలలు బయలుదేరుతున్నాయి. There are infinite number of waves that come out of this ocean. అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి. However, out of the waves, you find the foam collecting on the surface. మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము. From our viewpoint, the ocean, waves and foam are different. కాదు కాదు, No. ఈ మూడు కూడాను ఒక్కటే. All the three are one and the ఏ same. సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము ఇవి అలల యందు కూడా ఉంటున్నది. All the qualities of the ocean, the capacity to make things wet, all that remains cool all the time, are present in all the three forms. ఈ సముద్రం యొక్క రుచియే అలల యందు కూడాను మనకు గోచరమవుతుండాలి. The taste of the ocean is very much present in the waves also. కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి. Therefore, we must inquire the intimate relationship between ocean and the wave. అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందం అనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి. Out of the fathomless depths of this mighty ocean, Satchit Ananda, you find the individuals, creatures, the waves originating out of. దైవము సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు. When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది. When we make our vision outlook full of love, the entire creation will be full of love. ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తుమో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది. As is the color of the glasses that we wear, so is the color of the scenario around. యద్భావం తద్భవతి. As is the feeling, so is the result. ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము. కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు. All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one. అయితే మనము ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. However, we are not making effort to know the principle of divinity. ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి. In every human being, these two principles, the illusion and the divinity, exist together. ఒకానొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల వారి ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు. At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు. Parvati, Parameshwara are not separate. పార్వతి అనగా శ్రద్ధ, Parvati is Shraddha, steadfastness. ఈశ్వరుడు అనగా విశ్వాసము. Ishvara is faith. శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతీ పరమేశ్వరులు. Therefore, the embodiment of steadfastness, the embodiment of faith ప్రతి are మానవుని these two. ఎందుకును శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి. In every human being, these two are present, కనుక steadfastness and ప్రతి faith. మానవుడు కూడాను అర్ధనారీశ్వరుడే. Therefore, everyone is androgynous. కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది. Like this, the divinity and the illusion are present in the same individual. అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు When we inquire, what is this divinity, what is this illusion? సత్ చిత్ ఆనందం రూపనామం అని 5 ఉంటున్నాయి. There are 5 principles.
The Sat, the being, Chit awareness, Ananda, the bliss, the ఈ name సత్ and చిత్ form. ఆనందం అనేటువంటిదే బ్రహ్మరూపము. Brahma has these three, Sat, Chit, రూప Ananda. నామములే మాయాతత్వము. The name and the form or the illusion. ఇవి కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే కాని ఇది భావశుద్ధిగా లేవు. They are only apparent but not real in content. సముద్రములో ఉండినటువంటి జలము అలలుగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి? For the water of the ocean to flow as waves, what should happen? నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలుగా రూపొందుతుంది. As the wind blows continuously, the same water will come out as waves. వాయువే లేకపోతే ఈ నీరు అలనే కాదు. When there's no wind, you don't expect a wave. కనుకనే వాయువు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి. Because of the power of the wind, the same water transforms into waves. కనుకనే మాయాశక్తి వల్లనే ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపం నందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి. Because this mighty power of the illusion, out of this ocean of Sachidananda, the divinity, you find the individuals arising out of it as waves. ఆ వాయువే మాయా, And that wind is illusion. ఈ అలనే జీవుడు, The waves are the individual. సముద్రమే సచ్చిదానందము. The ocean is Sachidananda. కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవుడు సచ్చిదానంద స్వరూపుడే. Therefore the individual out of this Sachidananda is verily the same. ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. When once we know this truth, the knower of the Brahman becomes Brahman. కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాము. Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves. ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది. The Sachidananda, the divinity, is with this illusion. అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది. However, this illusion will vanish పుట్టిన gradually. అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు. The wave which is produced naturally will annihilate, will merge back into the ocean. పుట్టినది గిట్టక తప్పదు. That which is born is bound to die. కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము. It is only the nature of the body to be born and die. పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము. That which is beyond birth and death is divinity. అందుకోసమనే బ్రహ్మను బృహత్ స్వరూపుడు అన్నాడు. అనగా అనంతమైన సర్వత ప్రాణిపాదం ఎక్కడ చూచినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము. Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere. కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు. In this world you don't find anything without this జగత్ principle of అంతయును Brahma. బ్రహ్మస్వరూపమే. The whole universe is manifestation of Brahma. కానీ మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. Because of our own human limitations of intellect, we are not able to understand the vastness of Brahman. త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం. Just as we have the feeling that there is a snake, when there is actually a rope, we have the feeling of an individual while being Brahman ourselves. కనుక సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే. So all are forms of Brahma. కేవలం మేము అల్పులమని, మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం విభజించుకోకూడదు. We should not fragment ourselves, consider ourselves mean and low and human. కాన మనం ఈ విభజించుకోవటంలో ఉండినటువంటి పొరపాటే ఇది ఒక పెద్ద అజ్ఞానము. This kind of fragmentation, segmentation is a sign of ignorance. సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము. Not realizing the truth is ignorance. సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము. The recognition of truth ఈ is wisdom. జ్ఞానాజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు. The wisdom and the ignorance you don't get out of textual knowledge. కనుకనే సర్వం జ్ఞానమయం.
So everything is of ఈ jnana, జగత్తంతయు wisdom. జ్ఞానమయమే. The whole world is of wisdom. ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే. The individual and society is full of ఆ wisdom. జ్ఞానమే పరమాత్మ స్వరూపము. That wisdom is the అది ఏ embodiment. సత్య స్వరూపము. God is the embodiment of కనుకనే wisdom. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. Therefore God is this truth, wisdom and infinite. కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే. In this, the Vayu, the wind is also Brahman. ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది. It is present everywhere. కానీ మన కంటికి కానరాదు. But you don't see with the eye. చేతికి చిక్కదు. You can't catch hold of it. చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు. As you can't see and catch hold of it, you కంటికి cannot deny. కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పుటకు వీలు కాదు. As you don't see with the eye, you cannot deny. మన చుట్టూ ఉన్నది గాలి. The air is present around us. కానీ మన కంటికి కనిపించదు. Yet you don't see. మన చేతికి చిక్కదు. You can't catch hold of కానీ it. గాలియే లేకపోతే మన జీవితమే లేదు. But without air, you cannot live. కనుకనే ఈ గాలియే ఒక మాయా. This air is an illusion. అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు. You may feel that may help you or harm you. కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు. But this illusion will never harm you. ఈ మాయ పట్టి నన్ను చాలా బాధిస్తుందాదని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము. Many times we feel sad that we are put to suffering by this delusion. మాయ ఎవరిని పట్టింది? Whom does it catch? మాయకు కాళ్ళు చేతులు లేవు. Illusion has no legs and కాళ్ళు hands. చేతులు ఉన్నది నీవే. You have legs and నీవు hands. మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు. In fact, you have trapped the illusion. Illusion has not trapped you. కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు. Illusion has no hands. It can't catch you. చేతులున్నది నీకే. You have నీవే hands. మాయను పట్టావు. So in fact, you caught hold of this illusion. మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మంను కూడా ఆ విధంగానే పట్టు. Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise. కానీ ఈ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నాడు. Therefore, out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals. సమస్త సృష్టికి కూడాను మాయనే మూల కారణము. For the entire creation, it is the illusion the main cause. మాయయందు పుట్టి మాయయందు పెరిగి మాయనెరుంగరే మందమతులు. Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is. బ్రతుకులన్నీయు మాయ. The life is illusion, భవబంధములు మాయ. the bondage is illusion, సంసారమది మాయ. family life is సావు illusion, మాయ. death. మాయ బ్రతుకుకింత మాయలో మడనేలా. This life is one of falsehood and illusion. Why should ఈ you be మాయ carried away? బ్రతుకు ఎందుకు మాయలో పడాలి? Why should we be trapped by this illusion? ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము. The ignorance is the root cause for all this. అజ్ఞానంకు మూల కారణం ఏమిటి? What is the main thing కేవలం responsible for this మన ignorance? కర్మనే మూల కారణము. Our action is కర్మ responsible. నుంచి జన్మం వచ్చింది. The action leads to జన్మ birth. నుంచి భ్రమలు కలిగినాయి. It's the birth that భ్రమల deludes you. నుంచి అజ్ఞానం బయలుదేరింది. And the delusion that makes you కనుక ignorant. ప్రతి దానికి కూడా మన కర్మలే మూల కారణము. Therefore, for everything, action is the main cause. కనుక ఆ కర్మను మనము సాధించాలి. Therefore, we have to investigate the correct action. మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే. As is the action, so is the reward. కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా. కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా. Oh man, can you ever escape from this action or destiny? తన పాఠంబులు చదివిన కాని కులదేవతలను కొలచిన కాని కారడవులకే పోయిన కాని కఠిన తపస్సులే చేసిన కాని కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా. కర్మ దాట వశమా. You may be a scholar. You may be a devotee of many of the deities. You may undertake penance in a thick forest, but you can never escape from the pangs of destiny. చెల్లిమిలో ముంచిన గాని, చిన్న చెల్లిమిలో ముంచిన గాని, ఎన్ని సముద్రములు నించిన గాని
కడవెంతోరా నీరం తేరా, కడవెంతోరా నీరం తేరా, కావాలన్నను ఎక్కువ రాదుర కర్మదాట వశమా. You may immerse a vessel either in a small tank or in a mighty ocean, but you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it. నీ యొక్క ఉపాధిని పురస్కరించుకొనియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి. Basing on the vesture you put on, నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింతన యందు, ప్రాకృతమైనటువంటి ఆలోచనల యందు, ప్రకృతమైనటువంటి యొక్క తత్వం నందు మన జీవితం అంకితం చేసుకున్నాం. we spend all our day in physical, daily, ephemeral, worldly routine. నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు యందే మన జీవితము అంకితం చేసుకున్నాం. Right from dawn to dusk, we spend all our life ఈ dedicating ప్రవృత్తి to the యొక్క world. లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు. You go by the worldly feeling and consider yourself a human. ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు. Change your trend from outward to inward. అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు. Then you become Brahman. కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము. You think that we follow certain spiritual pursuits and endeavors to know the divinity. It's విచారణ not చేత possible. ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది. Only through the path of inquiry you can know the divinity. డిస్క్రిమినేషన్ చేయాలి, You have to discriminate. తర్వాత ఎంక్వైరీ చేయాలి. Then you must inquire. ఎంక్వైరీ అనే పదం సరైనది కాదు. Inquiry is not proper లేని term. పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము. You inquire that which is non-existent. ఎక్కడ చూసినా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు? When that is present everywhere, why do you need to inquire? కనుక ఎంక్వైరీ మనం చేయనక్కర్లేదు. So you don't need to inquire. నీ లోపల వెలుపల చుట్టూ సర్వత్రా ఉంటుండాలి. It is in you, around you, above you, below you. It is everywhere. కనుక ఇట్టుదాన్ని మనం ఎంక్వైరీ చేయటం ఎందుకు? Then why do you need to అది కూడా ఒక inquire? అజ్ఞానమే. It is also ignorance. కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నాము. All spiritual pursuits are undertaken for the ఈ satisfaction మనస్సు of a అనేటువంటిది mind. ఒక తామర పుష్పం వంటిది. Mind is like a lotus flower. ఇందులోపల మధుకరము అన్నారు. It's called Madhukara. మధుకరం అనగా తుమ్మెద. It is the ఆ bee. తుమ్మెద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని అంతా గోలుతుండాలి. It's the butterfly that comes across this lotus flower and draws the honey. అయితే ఈ కమలము దేని వల్ల జీవిస్తుండాలి? How does it sustain? How does it live, the lotus flower? ఈ మధుకరం నుంచే జీవిస్తుండాలి. It lives because of this ఏ butterfly. విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? How can you understand this? దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి. We have to classify into two. మధు కర. One is Madhu, the second is Kara. మధు అనగా జలము, Madhu means water. కర అనగా సూర్యరశ్మి. Kara means sunlight. ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది. Therefore, the lotus flower lives with the help of water below and sunlight above. కనుక క్రింద జలముండాలి మధు, There is water below Madhu కర సూర్యరశ్మి రావాలి. and the sunlight Kara ఈ is రెండింటి needed. ద్వారానే ఈ మనోకమలమంతా వికసిస్తుండాలి. Out of these two only, the flower of heart కనుక ఈ blossoms. మనస్సునందు అనేక రకములైనటువంటి భ్రమలు ప్రవేశిస్తున్నాయి. And the mind has got so many మనము illusions. భ్రమరము అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము. Brahmara, we consider it a bee. కాదు, భ్రమరం కాదు, భ్రమనే. It is not Brahmara bee, it is Brahma illusion, ఈ భ్రమ డిజైర్. desire. కనుక ఈ డిజైరే మనకు అన్నింటి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉండాలి. So it's the desire which is the main root cause for the pleasure and pain. ఈ మనస్సు యొక్క డిజైర్స్ ను మనం ఏమాత్రం కూడాను వెంటాడకూడదు. You should not be carried away by the desires of your mind. మనస్సును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం. When once you follow your mind, you'll be again deluded. మనస్సును ఆధారముగా గొన్న మానవుండు, The man who goes by the vagaries of the mind, మనస్సును ఆధారముగా గొన్న మానవుండు, the man who takes the mind as the basis, భ్రమణ కంటెను హీనమై బ్రతుకు చెడును, he will spoil his own life worse than that of a bee. బుద్ధిని ఆధారముగా గొన్న బుధజనుండు,
An intelligent man who goes by his intellect, మాధవునిగను మారును మదియందు. he will transform himself into God on earth. బుద్ధిని ఆధారం చేసుకోవాలి. Rely on your intellect. మైండ్ ను మనం ఆధారం చేసుకోకూడదు. Don't follow the mind. ఈ మైండ్ అనేటువంటిది కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి. Mind is bundle of thoughts and counter thoughts. ఈ మైండ్ కు ఒక రూపం లేదు. Mind has no form. ఇది ఏమిటి? What is this? ఇది వస్త్రము. This is a cloth. ఇది వస్త్రం కాదు. It's not cloth. ఇది దారము. It's a thread. ఇది దారం కాదు. It's not thread. ఇది ప్రత్తి. It's cotton. ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిదే మనసు యొక్క భ్రమ. Like this you can go on proceeding along the path of inquiry through the theory of విద్యార్థులారా, negation. చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. Students understand this simple thing clearly. నా దేహము, My body, నా మనసు my mind. అంటే ఏం అర్థము? What's the meaning? ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు. My mind, you say so. నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము. When you claim that your body, you say my body. సరైన అర్థం కాదు. It doesn't convey proper meaning. నా దేహము, My నా body. అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు. Na means no. Deha, body. I am not the body. నా మనసు, మనసు నేను కాదు. Na, no. Manas, ఈ mind. I am not విధమైనటువంటి the వేదాంత mind. తత్వమునందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐ ఆమ్ ఐ. నేను నేనే. Like this, Vedanta will explain clearly that you are not the body, that you are not the mind, you are not the intellect, that you are not the senses. Then ఈ who are వేదాంతం you? నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు. In Vedanta, you say that Aham Brahmasmi. ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు. It's also worldly interpretation, but not the actual divine principle. ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకొని వేదములు 4 వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి. The 4 Vedas declare Mahavakyas, Aham Brahmasmi, Prajnanam Brahma. ఈ వేదమంతా కూడాను ద్వైతమే. The entire Veda is dualism. కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది? When Veda itself is dualism, how do you expect non-dualism? జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి. Veda is meant to make you and to show you the path to be happy, to be comfortable and the actual బ్రహ్మచారి path to ఎట్లా ఉండాలి, divinity. గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి. Veda tells you how a celibate should conduct himself, how a householder ఇవన్నింటినీ should conduct himself. బోధించేటువంటిది వేదము. Veda teaches our code of కానీ conduct. వేదము ద్వైతమే. But Veda is dualism. కానీ వేదాంతము అద్వైతం. But Vedanta is ఆ non-dualism. వేదాంతమే ఉపనిషత్తులు. That Vedanta is Upanishad. ఆ వేదాంతమునందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది. In Vedanta also negates these అహం ideas. బ్రహ్మాస్మి, ఇందులో 2 ఉంటుండాలి. When it is said Aham Brahmasmi, there is dualism. నేను బ్రహ్మను, I am Brahma. నేను బ్రహ్మ 2 ఉంటున్నాయి. Here too I and Brahma. ఈ 2 ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు. When 2 are there, it is dualism, not non-dualism. ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వమైనటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి. In this path you can understand that divinity is everywhere. కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైన బాధలకు గురి అయిపోతున్నాం. Because of our ignorance, we suffer. We are put to so many troubles. దీనికి చిన్న ఉదాహరణము. A small example. ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకొని మనం చక్కగా గుర్తించాలి. You can understand what is popular in the modern times. Today, ఈనాడు గురు పూర్ణిమ అన్నాము. today is called Guru Purnima. ఇది సరి అయినటువంటి యొక్క పదము కాదు. It is not the exact word. ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు. Some scholars who act as gurus or preceptors in order to receive certain gifts from disciples, they నిజంగా call it దీనికి Guru సరైన Purnima. పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
The correct name is Vyasa Purnima. ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది. Vyasa was born on this Purnima day. అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదని 4 వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే. It was on this day of full moon he classified Vedas into 4 important 18 parts. పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే. It was on this day of Purnami all the 18 epics కనుకనే were వ్యాస composed. పూర్ణిమ అని దీనికి ఒక పేరు. So it is called Vyasa Purnima. అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది. Later this word Vyasa Purnima is forgotten and now we call it Guru Purnima. వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు. Vyasa is highly knowledgeable, the one of wisdom. అనంతమైనటువంటి వేదములను అల్పాయుస్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు. Man with short lifespan cannot go through the infinite knowledge of అన్ని Veda. వేదముల నుండి ఉండినటువంటి యొక్క రుక్కులను ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు. He separated all Rukkulu or main principles and called it Rigveda. దీనిని మంత్రస్వరూపము అన్నారు. This is called full of mantras. మననత్రాణ సమ్మిళితం ఇది మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము. That which is repeated again and again is mantra. ఈ అనంతమైనటువంటి వేదముల్లో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు. The Yajus part of it is separate from Veda and it is called Yajurveda. యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది. Yajus deals with the methodology with regard to the rituals, Yajna and Yaga. ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి All Sama part of it out of Veda దీనికి సామవేదము అని పెట్టాడు. is classified as Samaveda. ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది? In what way is it useful? సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది. Samaveda is used for music and literature. కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది. So it is called Samagana. ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి. Then he could catch hold of Atharvanas. దీనికి కొంత అస్త్రశస్త్రములకు, For all weaponry and orchestra, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు, for all principles of health, దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి all related mantras are ఇది అథర్వణ segregated. వేదము అని పెట్టాడు. And he called it Atharvana Veda. ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది. As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is ఒక్కొక్క called Guru. సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు. Each subject has got one Guru. కాలేజీలో కూడా పోతే In college, మీరు విచారణ చేసినప్పుడు If you find ఫిజిక్స్ ఒక out. సబ్జెక్ట్ కు ఒక గురువు, you have one, ఫిజిక్స్ టీచర్ అంటారు, you find one Guru to teach you కెమిస్ట్రీ physics. టీచర్ అంటారు, You call him మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు, You call him లాంగ్వేజ్ mathematics టీచర్ teacher. అంటాడు, You call him language teacher, బోటనీ mathematics టీచర్ teacher. అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు. Each subject has got its own teacher. అదే విధంగానే Likewise, కొన్ని నామములకంతా కూడాను ఒక టీచర్ గా ఉంటాడు. so for each subject there is a teacher. ఈ భౌతికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు. In spiritual path, the spiritual teaching is given కానీ by ఇతని spiritual వీరిని teacher. గురువులు అని చెప్పకూడదు. You cannot call them gurus. గురువు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of guru? Guru. రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు. Guru is the one who dispels the darkness of ignorance. ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా It ఉంటుండాలి. has another connotation. గుకారో అనగా గుకారో గుణాతీత, Gu, beyond attributes. రుకారో రూపరహిత, Ru, formless. గుణాతీతుడు రూపరహితుడు ఒక్క బ్రహ్మనే. The one without attributes, the one formless is కనుకనే అతన్ని Brahma. మాత్రమే గురుహు అన్నారు. So God, Brahma is Guru. కనుకనే అవతారం ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు. Therefore, avatars did not teach or upadesha to ఎందుకంటే anybody. ఉపదేశం ఎందుకు? Why do you మనం need? స్వదేశం నందే ఉన్నాను, ఉపదేశానికి ఎందుకు మనం పోవాలి? When you are in Swadesha, in your own land, why do you need నీవు upadesha, the బ్రహ్మయందే teaching? ఉంటున్నావు, You are there within నీవు yourself. ఆత్మయందే ఉంటున్నావు, You are in నీకు spirit. ఉపదేశం ఎందుకు ఇంకా? Then why do you need this ఈ teaching? సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వారే ఉపదేశాలు ఇస్తూ వస్తుంటారు.
Those that do not know this truth, they start teaching. ఏ గురువులు ఇతరులకు ఉపదేశం చేస్తున్నారో వారికి తిరిగి ఒక గురువులు ఉంటారు. A teacher who teaches others has got his own teacher in turn. కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు. Therefore, the one without any guru above him is the true కనుకనే guru. భగవంతుడే. అందువల్లనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలం లోపల, ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు. In the modern times, it is taught that Guru is Brahma, that Guru is Vishnu, that Guru is Ishvara. కాదు కాదు, No. ఈ గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. These Gurus are not Brahma, Vishnu, Maheshwaras. కనుక ఎవరి గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు. Therefore, Brahma is Guru, Vishnu is Guru, Maheshwara అనగా is ఎవరు? Guru. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా త్రిగుణముల యొక్క స్వరూపాలు. They represent the three attributes. బ్రహ్మ రజోగుణము, Brahma represents the rajas, emotion. సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము. The pious sattvic nature is represented by తమో గుణం Vishnu. యొక్క తత్వమే ఈశ్వరత్వము. The tamas dullness is represented by కాబట్టి Ishvara. ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది. Therefore, the whole world is ప్రతి under the మానవుని influence of three యందు త్రిగుణములు attributes. ఉంటున్నాయి. They are present in every man. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవ్వరూ కంటితో చూచిన వారు లేరు. No one has ever seen Brahma, Vishnu, ప్రతి Maheshwara. హృదయం నందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు. Every heart has got this trinity, Brahma, Vishnu, ఇంత Maheshwara. సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి We give up such an easy path. అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి We proceed along the unnecessary అపోహలకు path. గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. We are carried away by all sorts of imaginations and spoil our time and waste మనకు our గురువు life. ఎవరు? నీకు నువ్వే గురువు. Who is your guru? You yourself is the మర్మ guru. మెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు. When once you know the secret of life, your mind will be your teacher. అంతకంటే మనకు గురువులు వేరు. There's no other teacher beyond that, guru. ఈనాటి గురువులంతా కూడాను The gurus today, ఏదో మంత్రాలను చెప్పటము, గురు పూజలు చేయించుకోవటము, ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను. what happens today is some teaching mantra is given to the disciple and the guru is worshipped on this sacred day. It is not any criticism, it is just routine what is happening. చెవులో మంత్రము, చేతిలో డబ్బు. Mantra is whispered into the ear and hand is stretched to collect the money. ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు. It is not the sign of a guru. గురుదక్షిణ అంటే ఏమిటి? What is an offering to a guru? గురుదక్షిణ అనగా నేనే గురువు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ. The true offering to a guru is to know yourself that you are a guru. కనుక మీకు మీరే గురువు. You are a guru unto నీకు yourself. నీవే బ్రహ్మ. You are Brahma. నీకు నీవే శక్తి. You are energy. సర్వము నీ యందే ఉంటుండాలి. Everything is within you. అందుకోసమనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్సువః. Bhagavan tells us in Gayatri Mantra, Om Bhur Bhuva Suvaha. భూర్ అనగా భూలోకము, Bhur, the earth. భువః సూర్లోకము, Bhuva Suvarlokam. సువః స్వర్గలోకము. Suvaha, heaven. భూర్భువస్సువః. Bhur ఇది Bhuva ఏదో Suvaha. ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము. We think there's so many words. దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము. There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today. భూ అనగా భూలోకము. Bhur means this earth. భూలోకం అనగా ఏమి? మెటీరియల్ లోకం. This earth, the life on earth is just of material. కనుకనే భూర్ అనగా ఏమిటి? మెటీరియలైజేషన్. So the first level Bhur is materialization. భువః Bhuvaha. అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది. That relates, that pertains to the mind. అది ఏ ప్రాణము. That is life. దీనినే వైబ్రేషన్ అన్నారు. This is called vibration. ప్రపంచము మెటీరియలైజేషన్, The world is materialization. ప్రాణము వైబ్రేషను, Life is vibration. ఇంకా సువహ Third one, Suvaha. అది ఏ జ్ఞానము. That is దీనిని wisdom. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. That is called Prajnana, which is Brahman. ఇది దీనినే రేడియేషన్ అన్నారు. This is called radiation. మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు మన యందే ఉంటున్నాయి. Materialization, vibration, radiation, all the three are in you.
కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి. They are not present in any దీన్నే separate world. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు. This is what is called the proximity, the identity and the merger. కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు. We don't need to worry for any matter. చేయవలసింది మంచి కార్యములు, We have to do good actions. అందరికీ ఉపకారకమైన కార్యములు చేయాలి. We have to help ఆ everybody. సమయం నందు కూడా నీవేం చింతించాలి? What should you feel then? నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను, I help him, I am Brahma. చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను. The receiver is Brahma. అందుకోసమే మన భారతదేశం నందు So in వీళ్ళకి Bharat, అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ. one is Daridra Narayana, the second is Lakshmi Narayana. లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు, Lakshmi Narayana has so many servants. లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి. Lakshmi Narayana is affluent, rich enough. భోజనానికి ఏమి తక్కువ ఉండదు, There is no shortage. కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు. Daridra Narayana, అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి. we should help Daridra Narayana. అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో. By helping Daridra Narayana, you can become Lakshmi Narayana. కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Vyasa also said the same thing, help ever, hurt never. అనగా అందరికీ నువ్వు సహాయం చేయి. Help everybody. ఈ సహాయము నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే. It is a help unto your own self. కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే. Whatever we do, it is a help to our own దీనిని self. పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి. The Veda says, whomsoever you respect and pay your obeisance. అనగా దీని It అర్థం ఏమిటి? demonstrates respect to God. What does it నమస్కారం చేయించుకున్నవాడు కూడా బ్రహ్మనే. mean? Means who receives your salutations is also Brahma. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి. For long you have been treading along the wrong path, full of doubts and confusion. ఏది రైట్ ఏది రాంగ్, What is right and what's wrong? కేవలం దీనికి మూల కారణం నీవు వ్యక్తిగా భావిస్తున్నావు. The main reason is you consider నీవు yourself as వ్యక్తి separate కాదు, individual. సమష్టి. You are not individual, but you are collective సమష్టి కాదు, form. సృష్టి. And you are cosmic form, సృష్టి creation. కాదు, పుష్టి. That is the strength. పుష్టి కాదు, పరమేష్టి. It is not mere pushti, the strength, but కాబట్టి it is పరమేష్టి parameshti, నీవే, divinity. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే. Therefore, you are the divinity, you are the cosmic form, and you are this వ్యక్తి creation. అనేటువంటి వాడు శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి. Therefore, we should gain the strength of energy. తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి. And then it leads to creation. ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి. The power of this creation is the divinity. కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే. So all are forms of divine. ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు. There's nothing like low and ఇప్పుడు మీరు high. అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు. You may feel, will I have that power of Swami? ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి నీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది. Bhagavan tells you, follow me, I'll give you my కానీ ఆ power. శక్తిని మీరు అనుసరించటం లేదు. But you don't follow him. ఈ ఆనందం మీకు కావాలి. You want that state of bliss. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాలి. If you really follow, you'll find the bliss కానీ following వెంట you. మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలక ఉంటుండాలి ఈ యొక్క ఆనందం. You find the bliss always with you, in you, around you always. కనుక నీవే ఆనంద స్వరూపుడు. You are the embodiment of bliss. నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి? When that bliss is within you, why do you struggle hard to find it ఈ outside? జగత్తులో నాకు అయినందో ఆనందం చిక్కుతుందని నువ్వు భావిస్తున్నావు. You think that the bliss is present in the జగత్తులో world. ఏమాత్రము ఆనందం లేదు. There is no bliss in the world. అంతా నీ యందే ఉంటుండాలి. It is within you immanent. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is a reflection of the inner being. కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే. So you are the embodiment of Brahman. నీవే బ్రహ్మగా నీవు భావించు. Consider yourself as Brahman. క్రమక్రమేణా నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ నేను బ్రహ్మ నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు. Slowly, gradually you repeat and feel that you are Brahman. నీవే బ్రహ్మగా మారిపోతావు. Then you transform yourself into Brahma. చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాలి. Here is camera. ఆ కెమెరా ఒకవైపు నా వైపు త్రిప్తి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాలి. If you turn this camera lens towards Swami and put on the switch, you will find అదే his రీతిగా నీ picture. మైండ్ అనేటువంటిది, Mind. ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి. This mind has got this lens of concentration. దానిని బ్రహ్మ వైపుని తిప్పు.
Turn it towards Brahma. బుద్ధి అనే స్విచ్ వేయి, And put on the switch of ఆ intellect. యొక్క బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది. And you'll have the picture of Brahma immediately. మన దేహమే ఒక కెమెరా, Our body is the camera. మన మైండే ఒక లెన్స్, Mind is our lens. మన భావమే ఒక పిక్చరు, Feeling is the ఒక picture. అనగా ఫిలిము. The film is the picture. బుద్ధే స్విచ్, Intellect is the switch. మన దృష్టి దైవ దృష్టి. And our vision, our looks అప్పుడే is దైవ divine. దృష్టిని పెట్టినప్పుడు మనలోనే దైవత్వం వచ్చి ప్రవేశిస్తుంది. And once you turn Godward, it will come అందుకోసమనే into you. స్వామి అనేక విధములుగా మీకు చెప్తుంటాడు. So Bhagavan tells us in varied నాయన forms. ఇది చేయవద్దు, అది చేయవద్దు, ఇది చెయ్యి, అది చెయ్యి. ఎందుకోసం? నా కోసం కాదు. Bhagavan refers to do's and don'ts, not for his own sake. నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపచేసే కోసమని, To make you Brahman, ఈ he బ్రహ్మ teaches you. సత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై To teach you the truth of Brahma. ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికై To make this sacred life ideal, to demonstrate to others. కనుక ప్రతి మానవుడు కూడా ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి. So every man should transform into an ideal man. అనగా ఏమిటి? What does it mean? దైవం ఏ రీతిగా అందరికీ సాక్షిభూతమో ప్రతి మానవుడు కూడా అందరికీ సాక్షిభూతుడిగా ఉండాలి. Just as God is an eternal witness, every man should stand as a witness. తెరకు వెనకల దాగియున్న Behind the curtain there is hidden. సత్యమును చూడ ఎవ్వరికి తరము కాదు. Behind the curtain there is a hidden divinity which you cannot see. కార్యమివ్వలనుండే కారణం అవ్వలనుండే. Cause is on this side, the effect is on the other way. కనుక కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క భావమందు నీవు బతికి ఉండు. Therefore, you have to understand the relationship between cause and effect and live there. దీనితో నీ యొక్క బ్రతుకుని నీవు సార్థకంగా గావించుకోవాలి. Redeem your lives with such a thought. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావం నువ్వు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది. If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you'll be very happy in this world. ఎవరిపైన కూడా మనం ద్వేషం చేయకోకూడదు. You should not have hatred, malice towards anybody. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే నీవు భగవంతుని తిరస్కరించినటువంటి వాడే అవుతావు. Whomsoever you deny or reject, you will be denying God himself. కనుక భగవంతుడే మీకు గురువు. God is your guru. గురుర్ గురుహు. He is teacher of teachers. అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి? When that high position of guru is there, why do you suffer? కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతియేలా. When you have that wish-fulfilling tree by your side, that satisfies all your answers, your desires, why are you after a creeper? కామధేనువే ఉండా అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా. When you have that wish-fulfilling cow, which will yield milk by mere asking, why do you need to buy a cow paying money? ఎందుకు? Why? కల్పవృక్షం మన దగ్గర ఉంది, You have got కామధేను that, మన దగ్గర ఉంటుంది. అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయి దాచాలి? you have got that wish-fulfilling tree and wish-fulfilling cow. Why do you beg అందరూ others? భగవంతుని యొక్క బిడ్డలే, అందరూ భగవంతుని యొక్క అంశంలే, అందరూ భగవంతుని యొక్క స్వరూపంలే. All are children of God. All are the sparks of కనుకనే divine. గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. Therefore Gita declares that you are all the sparks of the divine and eternal. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, The heaven తల్లి is Brahma. అన్నను బ్రహ్మ, తండ్రి అన్న బ్రహ్మ. Mother is Brahma, father is Brahma. భాగ్యంబులది బ్రహ్మ, నౌజత్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ. The wealth is Brahma, the deservedness is Brahma. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. The creation, sustenance, annihilation are Brahman, and the householder is Brahma. కర్మలన్నీయు బ్రహ్మ, All actions are Brahma. కాయమంతయు బ్రహ్మ, The body is Brahma. సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ. Everything is Brahma. This august assembly is Brahma. అందరూ బ్రహ్మస్వరూపులే. All are the forms of Brahma. బ్రహ్మ లేనటువంటిది ఎక్కడ కానీ కానరాదు. There is no place where there is no Brahma.
కనుకనే సర్వతః పాణిపాదం అని వేదాంతం బోధించింది. Therefore, Veda teaches God is everywhere. దీనిని సైంటిస్ట్ అంతా కూడాను This scientist, ఎక్కడ చూసినా కానీ అణుశక్తి ఉంటుండాలి. scientists declare that there is atomic power everywhere. అది లేని చోటు లేదు. There is no place without it. దీనిని వేదాంతం చెప్పింది. This Vedanta tells. అనోరణీయాన్ మహతో మహీయాన్. It's Vedanta that అణువులో tells. అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు. You are the smallest among the small and the biggest of the big. కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు. So God is everywhere. సర్వము అణుశక్తిమయమన్నట్టుగా సర్వము బ్రహ్మమయమే. Just as we say everything is atomic power, everything is that of Brahman. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కనుక దేనిని కూడాను మనం ఏ విధంగా విచారణ చేయనక్కర్లేదు. You don't need to worry for భగవత్ anything. భావాన్ని నీవు చింతిస్తూరా. Entertain divine thoughts within yourself. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more అది than నీ that. సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది. That will give you everything that you need and require. కట్టగడపటికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది. Ultimately you will merge in Brahma. కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే, So all names are అన్ని divine. రూపములు భగవంతుని యొక్క రూపములే. All అందుకోసమనే forms are divine. ఏక ప్రభువుకు అనేక నామం. One God has many names. ఎన్నో పేర్లు పెట్టాము. So many names we మైసూర్ have. పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి యందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్. We have so many sweets, Mysore pak, gulab jam, so many sweets, but the sugar is one and the same. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు. When once you know this truth that sugar is same, you will not say I want Mysore pak ఇవన్నీ and not gulab jam. చాపల్యంలే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ. Tastes differ, nothing wrong with the sugar. కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కానీ తీపులో దోషం లేదు. It's only our likes and dislikes, nothing wrong with the sugar. మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే. The human is Brahman. కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి. There's lot of meaning in this word Vishwam. వి స్వ ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది. This V plus Swa అనేక plus Mo. అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు. Vishnu is the one that has come, that has descended on earth with so many ఇక్కడే limbs. విష్ణువు, విశ్వం విష్ణు స్వరూపం అన్నది. The entire universe is the manifestation of Vishnu. కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు. We should not observe any differences. ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయము ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను. Bhagavan will give us an illustration from our daily life. మనం ఎంత భ్రమలలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం. We are very much deluded very often and are విష్ణువు ignorant అనగా totally. శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం. We say the Vishnu carries with him all insignia, like the దీని mace అంతరార్థం ఏమిటి? and the conch. What is the శంఖము. significance? The conch. శంఖం అనగా శబ్దము. It is a sound. కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి. The sound is in the hands of God. శబ్ద బ్రహ్మమయీ The sound. చరాచరమయీ That which is motile and non-motile. జ్యోతిర్మయీ The light. వాంగ్మయీ The walk, the talk. నిత్యానందమయీ The eternal bliss. పరాత్పరమయీ Supreme. మాయామయీ The one of శ్రీమయీ illusion. శబ్ద బ్రహ్మమయీ. The sound. అది ఏ శంఖము. That is conch. చక్రము. The wheel. ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు? Do you think that he is carrying a wheel with him? కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాది. The wheel of time is in the hands of God. కాల చక్రము అంటున్నారు. That is the wheel of time. గధ. And if in the ఈ mace, గధ అనగా ఏమిటి? బలము. the mace stands for strength. పద్మము. The lotus. పద్మం అనగా హృదయము. Lotus is the heart. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాది. So every heart is in the hands of కాలమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. Time is in the hands of శబ్దమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. Sound is in the hands of బలమంతా God. భగవంతుని చేతిలో ఉంటుండాది. We are- దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మమునకు ఉన్నటువంటి అర్థము. All this is conveyed in the various things attached, associated with నిజంగా Vishnu. మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు. Many of the devotees are ignorant and innocent. చిన్న ఉదాహరణ చూడండి. A small example. వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము. Vaishnavites, they like Narayana. శైవులనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము. Shaivites, they like Shiva. కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు. But both go to Tirupati. అక్కడ విష్ణువులంతా పోతుంది. వెంకటరమణ 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 అని పిలుస్తారు పాపం. Vaishnavites address Lord there as Ramana. శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call him Venkateshwara. వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
Venkatramana, Venkateswara, there's difference in ఇది name. అల్పతృప్తి. It is only a mean రమణ satisfaction. అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము. Ramana stands for Vaishnavite philosophy. రమించేటువంటి భావమే రమణ. Ramana is one that delights you, that makes you happy. ఈశ్వరాన్ని అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara with all the forms of wealth is Ishvara. కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వల్లిస్తున్నాము. That's all your illusion, therefore you ఈశ్వరుని speak like that. పశుపతి అంటారు. We call Ishvara as Pashupati. పశుపతి. Pashupati. దీని అర్థం ఏమిటి? What's the meaning? పశువులకంతా అధిపతి పశుపతి. That is the master of all cows. వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు. Vaishnava is called Gopala. ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే. Gopala, Pashupati, they convey గోవులను the same. పాలించినటువంటి వాడు కృష్ణుడు. Krishna, పశువులను వెళ్ళి పాలించిన వాడు ఇది విష్ణువు. so it Vishnu and Krishna రెండింటి they ఎందు took care ఒకటే about those. పశుపతి ఈశ్వరుడు. The Pashupati is Ishvara. గోపాల్ అంటే వైష్ణవుడు. Gopala, Vaishnava. రెండు చేరి ఒక్కటే. Both convey the అందువల్ల same. ఈశ్వరుని కూడాను డమరకము, Ishvara carries with him Dhamma, త్రిశూలము, Trishula. ఇవన్నింటి ఎందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి. We find the Vaishnavite philosophy even డమరకం there. అనగానే శబ్ద బ్రహ్మము. The Dhamaraka of Shiva stands for sound. విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి. The conch of Vishnu is the Dhamaraka of Shiva. త్రిశూలము, The trident, ఈ Trishula. త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము. The trident stands for the time. భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము. The unity of the past, present and future ఈ is this విధంగా trident. దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు. In respect of divinity, we worship in our own way, various tribes. మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు. Let's not criticize any religion. ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. Students should understand very clearly. వీణ ఉంటుండాది. Here you have వీణ Veena. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి. The Veena has so ఈ many strings. తీగలంతా ఉంటున్నాయి. So many strings over ఒక్కొక్క there. తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది. Each string gives one sound. అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు. When once the strings bring the sound out of tune, you can't hear. తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే. Though the strings are many, Veena is one and the ఈ same. తీగల అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది. When all the strings are played in harmony, you listen to melodious దేశమంతా music. ఒక వీణ వంటిది. The whole country is like Veena. అన్ని మతములు ఒక తీగల వంటివే. All religions are like strings. అన్ని మతములు ఏకమైపోయి ఒక్క సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము. When all religions sing together in perfect harmony, you get the same music. దీనిపైన మనకు ఒక చక్కని విశ్వాసం కలగాలి. You must have strong faith in that thought. షిరిడి లోపల కూడాను There- వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు. There in Shirdi, Baba asked for 2 rupees as 2 an offering. rupees. 2 rupees. ఎందుకోసం అంటే Why? ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి. One is steadfastness, other is devotion. ఈ రెండే నాకు ఇవ్వండి. Give me these 2. ఈ రెండు కూడా ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. These 2 are like 2 cotyledons of the same ఈ seed. 2 బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది. When these 2 cotyledons are there, you find a బద్దలు plant. వేరు వేరైనప్పుడు మొక్కలు రావు. When once they are split, you can't find a కనుక plant. శ్రద్ధ భక్తి రెండు చేరి 2 ఒక డబ్బల చేరిపోవాలి. Therefore, you find the sincerity and the devotion like acting like అప్పుడే cotyledons. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది. Then you find the seed germinating into the plant of bliss. కనుక ఏ మత భేదములు కూడా పెట్టుకోకూడదు. We should not observe any differences on grounds of religion. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే. Religions are many, but the path is one. వస్త్ర భేదము వేరు వస్తువు ఒకటే. There's the different clothes there, but the yarn is one. బంగారములు వేరు బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The colors of the cows vary, but the milk is one. జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే. The creatures are many, but the indweller is one. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are many, worship is one. తెలివి లేకను మానవులు తెలివి దప్పి. You lose all your intelligence and you turn బ్రతుకు foolish. కోసము బహుబాధ బద్ధులైరి. To carry a living, you are bound, you are మల్లెపూల chained. పూజ, చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే. There is nothing like rose worship or worship with chrysanthemums, nothing like that. ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది. It's all your imagination, feeling of the mind. కనుక నేటి నుంచి
భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుసుకోవాలి. From this day, give up all the illusion, the delusion, improve the principle of divinity. అందరూ బ్రహ్మస్వరూపులే, That all are forms of అందరూ divine. దైవ స్వరూపులే. That all are divine. కొంతకాలమునకు అందరూ కూడా సాయుధ్య తత్వాన్ని పొందుతారు. Therefore, all will deserve that merger in కనుక God. ఇట్టి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధిగా వచ్చుకోవాలి. Therefore, we should develop that broad-mindedness. నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేటువంటిది రాకూడదు. We should not have any differences whatsoever. కానీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు. అది సరైనటువంటిది కాదు. But we say brotherhood of man and fatherhood of God. It's not ఏమిటి true. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది? What is this ఈ brotherhood of man? బ్రదర్స్ ఆస్తిపాస్తుల కోసమని ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోవటం లేదు. Don't you find many brothers taking the matter to the Supreme Court, fighting for బ్రదర్స్ లో property? ఐకమత్యం లేదు. There's no unity among కాబట్టి brothers. బ్రదర్స్ అనేటువంటిది కూడా మనకు అక్కర్లేదు. Let's not say brothers. ఏకాత్మ భావం. We should have the నీ same, యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే. the same spirit is present ఏ in you and in విధమైనటువంటి me. భేదములు కలగవక్కడ. No difference whatsoever. అయితే అంత సులభంగా రాదు ఇది. But it's not that simple. ప్రాక్టీస్ చెయ్యాలి. We should practice. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. We should practice. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ వల్లనే వచ్చినాయి. Walking, talking, eating, writing, everything you get up by practicing. అన్ని రైటింగ్ అంతా ప్రాక్టీసే, You practice writing. రీడింగ్ అంతా ప్రాక్టీసే, Reading out of వాకింగ్ అంతా ప్రాక్టీసే, Walking you టాకింగ్ practice. అంతా ప్రాక్టీసే, Talking. ఈటింగ్ అంతా ప్రాక్టీసే, Eating. అంతా ప్రాక్టీసే. Everything is a result of practice. మరి ఈ ప్రాక్టీస్ లోపలి మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి. As you practice, know the inner truth. ఇది దైవాజ్ఞను శిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం. If you follow the command of God, you will be divine. కనుకని ఇన్ని శాస్త్రములంతా కూడా దైవాజ్ఞగా మీరు భావించాలి. Consider all sacred texts ఏ as the commands శాస్త్రము of మనం God. చదవనక్కర్లేదు. You don't need to read any. నీవు భగవత్ ప్రేమను నీవు పొందు. You be the recipient of God's ఒక్క love. ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది. When once you have love, everything will follow. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. కటే సుఖమిటే దేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. माता पिता बंधु सख सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन